తాజా 30. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, అందాల నటుడు శోభన్ బాబులపై అప్పట్లో ఎన్నో రకాల రూమర్లు వచ్చాయి. కాలంతో పాటు ఈ రూమర్లకు కాలం చెల్లింది. కానీ ఇన్నేళ్ల తర్వాత ఒకతను తెర మీదకి వచ్చాడు. తాను జయలలిత, శోభన్ బాబుల కుమారుడినంటూ హడావిడి చేస్తున్నాడు. ఇతడి పేరు కృష్ణమూర్తి. సొంతూరు ఈరోడ్ జిల్లాలో ఉంటుంది. ఈయన జయలలిత రాసినట్లుగా చెప్తున్న దస్తావేజును పట్టుకుని తిరుగుతున్నాడు. ఈ దస్తావేజులో జయలలిత వీలునామా ఉంది. ఇదే దస్తావేజుతో కృష్ణమూర్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. విచారణకు తీసుకునే ముందు కోర్టు పిటిషనర్కు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ దస్తావేజు గనక నకిలీదైతే పిటిషనర్పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. తాను జయలలిత కుమారుడిని అని నిరూపించే పత్రాలన్నింటినీ చెన్నై పోలీస్ కమిషనర్కు ఇవ్వాలని ఆదేశించింది. కృష్ణమూర్తి దగ్గర ఉన్న దస్తావేజులో ఇలా రాసి ఉంది: జయలలిత అనే నేను సినిమాల్లో నటించేటప్పుడు శోభన్ బాబును ప్రేమించాను. 1982లో మా పెళ్లి జరిగింది. మాకు 1985 ఫిబ్రవరి 15న మగబిడ్డ పుట్టాడు. ఎంజీఆర్కు నాపై ప్రేమాభిమానాలు ఎక్కువ. ఆయన నన్ను చూసేందుకు తరచుగా మా ఇంటికి వచ్చేవారు. దీనివల్ల నాకు శోభన్ బాబుకు మధ్య గొడవలు వచ్చాయి. విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మగబిడ్డ నాకే సొంతమని నేను నా భర్త శోభన్ బాబుతో చెప్పాను. దీంతో ఆయన నన్నే పెంచుకోమని, ఈ బిడ్డ నీకు వారసుడు అవుతాడని చెప్పాడు. ఆ తర్వాత నేను నా స్నేహితురాలు వసంతామనికి నా బిడ్డను ఇచ్చాను. పెంచి పెద్ద చేసి ఇవ్వాలని కోరాను. నా భర్త శోభన్ బాబు నేను మనఃపూర్వకంగా రాసిచ్చిన వీలునామా ఇది అని జయలలిత రాసినట్లుగా ఆ దస్తావేజులో ఉంది. ఇలాంటి దస్తావేజును సృష్టించడం ఎంతసేపు పని? డబ్బులు ఇస్తే ఎన్నో పనులు జరిగిపోతున్నాయి. ఆఫ్టర్ ఆల్ ఒక దస్తావేజును క్రియేట్ చేయడం చిటికెలో పని. ఈ కృష్ణమూర్తికి మీడియాలో తన ఫోటో చూసుకోవాలనే కోరిక బలంగా ఉన్నట్లుంది. అందుకే ఇంత కథను సృష్టించాడు.